నమస్తే, వెల్కమ్ టు పీటీవీ న్యూస్ అప్డేట్స్. చూద్దాం. హన్మకొండ కిడ్స్ కాలేజ్లో జరుగుతున్న అండర్-23 తెలంగాణ క్రికెట్ లీగ్లో ఆడుతున్న ములుగు జిల్లా టీంకు ఎమ్మెల్యే సీతక్క డ్రెస్సులు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. ములుగు జిల్లా టీంకు డ్రెస్ కోడ్ సమకూర్చిన వాలీబాల్ జాతీయ ఆటగాడు వెంకటేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాకు అవకాశం లేకుండా నాకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మరి క్రికెటర్ అంటే గేమ్స్ మీద అభిమానంతో మన నేషనల్ వాలీబాల్ ప్లేయర్గా మన ములుగు నియోజకవర్గం నుంచి గోవిందరాపేట నుంచి ఎంతో ఎత్తు ఎదిగినటువంటి వ్యక్తి పాలడు వెంకటేశ్వరరావు గారు, వారి యొక్క సహకారం కూడా ఈరోజు మనకు అందడం జరిగింది. వారికి ధన్యవాదాలు. పాలడు వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా మీరు ఈరోజు ఆడుతూ మరి మంచి ప్లేస్ తోటి ఇంకా నేషనల్ వరకు వెళ్ళే విధంగా ఈ యొక్క ప్రాక్టీస్ను ఉపయోగించుకుంటూ ఎప్పటికీ ప్రాక్టీస్ చేస్తూ ఈ ఒక అడుగు నేషనల్ ఇంటర్నేషనల్ వరకు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా అంకిత భావంతో దృష్టి ఎక్కువ గేమ్స్ మీద పెట్టి, ఎందుకంటే మొదటి అఫీషియల్ జిల్లా మన ములుగు జిల్లా ఏర్పడిన తర్వాత ఫస్ట్ మీరే వెళ్తున్నారనే ఉద్దేశంతో మనకు అవకాశాలు లేకున్నా అప్పటిదప్పుడు అనుకోని ఇవన్నీ మనం ప్లాన్ చేసినాం. సరే, ఇంకా కూడా మీకు వీళ్ళు కూడా సహకరించి ఉంటారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మన తరఫున ఇప్పుడైతే మీరు తప్పకుండా మంచిగా ఆడి మంచి ప్రైజ్ తీసుకురావాలని, ప్రైజ్ కొట్టాలని, మరి ఇంకా ముందు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. పోడు వ్యవసాయం గిరిజనుల హక్కు అని పోడు భూముల జోలికొస్తే ప్రతిఘటించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా అన్నారు. పోడు రైతులు అధైర్యపడొద్దని, వారికి కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందన్నారు. జనవరి 4న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పోడు రైతులు కదిలి రావాలి అని పిలుపునిచ్చారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని పాత లంకపల్లి, మల్లాయిగూడెం, ఖమ్మంపాడు శివారు పోడు క్షేత్రాలను సిపిఐ బృందం సందర్శించింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సలీం, జిల్లా సమితి సభ్యులు రామకృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూమిని మాత్రం ప్రాణాలైనా వదులుకుంటాం, భూమిని మాత్రం సిపిఐ పేద గిరిజనులకు 3 ఎకరాలు చొప్పున పట్టాలు. జూనియర్ లైన్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ట్రాన్స్కో ముట్టడికి ప్రయత్నించారు. 2018 నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు సైతం పూర్తి చేశారని, ఇప్పుడు ఉద్యోగాలు కల్పించడం లేదని ఆవేదన చెందారు. గతంలో సంస్థలో పనిచేసే వారికి వెయిటింగ్ మార్కులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించామని, కేసు ముగిసినా భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నామని, ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మేము ట్రాన్స్కోది ఇప్పటివరకు రిజల్ట్ వచ్చిందేమో 3 నెలల కింద వచ్చింది. మా తర్వాత వచ్చింది ఎస్పీడీసీలు అయిపోయింది, ఎంపీడీసీలు అయిపోయింది. వాళ్ళకి ఎగ్జామ్ పెట్టారు, అన్నీ అయిపోయింది, టెస్ట్లు అయిపోయినా వాళ్ళు జీతాలు తీసుకుంటారు. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది మేము ఎగ్జామ్ అయ్యి. మా సంగతి ఏంది? అసలు తేల్చారు, ఎన్ని కేసులు అనేస్తారు? రిక్రూట్మెంట్ మీరు ఫాస్ట్ చేయండి, ఏదో ఒక 20 మార్క్ కూడా ఉద్యోగాలు ఇవ్వండి అని మేము అడగడానికి వచ్చినాం. అంతే. ఎట్లాంటి పరిస్థితులు వచ్చినాం తెలుసు. ఆ రోజు ఎగ్జామ్ రాసిన అమ్మాయి ఈ రోజు కడుపుతూ ఉంది. అమ్మాయి ఫోన్ ఎట్లా ఎక్కుతుంది? 2 ఏళ్ల నుంచి ఆపేస్తే మీరు పిల్లలు వేసుకొని వచ్చినారు. వాళ్ళు ఇప్పుడు పిల్లలు పెట్టుకొని ఎట్లా ఎక్కుతారు? ఎప్పుడు వస్తే అప్పుడు పెట్టారు. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కలేదు కదా. అప్పటి నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. 17 డిసెంబర్ 2017 డిసెంబర్లో వచ్చింది సార్ నోటిఫికేషను. ఎగ్జాము 2018 ఫిబ్రవరిలో చేశారు. ఇప్పటిదాకా ఇది ఏం లేదు. ఫస్ట్ టైం వేస్తారు కదా సార్ బయటికి. డిపార్ట్మెంట్ లైన్మెన్లని బయట నుంచి తీసుకునేది ఇదివరకు లేదు కదా. ఇప్పుడు ఫస్ట్ కొత్తగా కాబట్టి అన్ని లోపల వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పి కేసులు వేసినారు. అట్లా కావద్దు, మాకు ఎగ్జామ్ త్రూ మేము అన్నీ తీసుకోండి అని చెప్పి. కానీ ఉత్తగా రాలేదు ఎవరు. చూడండి, అందరు ఎక్కేసి వచ్చిన తీసుకోండి. ఏం చేస్తున్నాం సార్ పోలెక్కేది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. అందరు అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నందిని నా పేరు. 2017లో నోటిఫికేషన్
నోటిఫికేషన్ వచ్చింది. 18లో ఎగ్జామ్ మాత్రం పెట్టేశారు. దానికి రిజల్ట్ ఇప్పుడు తీసారు. అసలు ఇంతవరకు ఏమీ లేదు. పోల్ పెడతారని చెప్పారు. క్లైంబింగ్ నేర్చుకుంటున్నాం. 3 months అవుతుంది, ఇంకా ఏం లేదు. 3 years అవుతుంది ఎగ్జామ్ రాసి. చిన్న పిల్లలను పట్టుకొని కోర్టు దగ్గరికి, సీఎండి దగ్గర అంటే సీఎం దగ్గర, వాళ్ళ వీళ్ళ దగ్గరికి తిరగడం అయిపోతుంది బాబు. బొగ్గపాడు గ్రామంలో ఇల్లు కాలిన కుటుంబానికి డాక్టర్ మట్టా దయానంద్ అండగా నిలిచారు. సత్తుపల్లి మండలం బొగ్గపాడు గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో వారి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 5,000 రూపాయల నగదు, దుప్పట్లు, నిత్యావసర సరుకులను ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు మట్టా దయానంద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జయేంద్రరావు, శివరామకృష్ణ, దుర్గాప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం సుమారు 5 గంటల సమయంలో పట్టణ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్ఐలు శేఖర్, రవి సిబ్బందితో కలిసి డిగ్రీ కళాశాల సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకున్నామని తెలిపారు. విచారణలో అతడు హరిజనవాడలో ఉంటున్నాడని, చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అతని వద్ద నుండి 3 సెల్ ఫోన్లు, 75,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఎస్ఐ శేఖర్లు పాల్గొన్నారు. 28వ తేదీ డిసెంబర్ మరియు జూలైలో కూడా మనకి చాలా షట్టర్ లిఫ్టింగ్ అఫెన్సెస్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఒక సెపరేట్ టీమ్ ఫామ్ చేసి, బికాస్ చాలా నేరాలు ఒకే రోజు జరగడము, అన్ని కూడా ఒకే పద్ధతిలో ఒకటే మోడల్స్ అకాడమీలో జరగడం జరిగింది. అన్ని షట్టరింగ్ చేసి డైరెక్ట్ గా క్యాష్ దొరికించడం జరిగింది. సో ఇవాళ సెపరేట్ టీమ్ తయారు చేశాను. దాంట్లో భాగంగా ఈరోజు 5 గంటల సమయంలో ఎస్హెచ్ఓ కామారెడ్డి మధుసూదన్ గారు మరియు ఎస్ఐ కామారెడ్డి శేఖర్ వీళ్ళ ఆధ్వర్యంలో చెకింగ్ చేస్తుంటే ఒక డిగ్రీ కాలేజ్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపిస్తే ప్రశ్నించడం జరిగింది. తన పేరు కులసిరిగా ఇలియాస్ బీకే మోహన్ అని, తను నిర్మల్ జిల్లాకు చెందిన వాడిని తెలిపారు. అందులో మళ్ళీ ఇంకా డీటెయిల్ గా ఎగ్జామినేషన్ చేస్తే తను ఒక 9 నేరాలు గత డిసెంబర్లోను జూలైలో జరిగిన 9 నేరాలు, 8 కామారెడ్డి టౌన్ కి సంబంధించినవి, 1 ఆర్మూర్ టౌన్ కి సంబంధించినవి ఒప్పుకోవడం జరిగింది. తను దొంగతనం చేయగా జరిగిన నగదు, చెడు వ్యసనాలకు ఖర్చు చేసుకోవడం జరిగింది. సో మొత్తం పోయిన సొత్తు మొత్తం దొంగిలించబడిన సొత్తు 1,59,935. ఇందులో మొత్తం 75,000 వరకు రికవర్ చేయగలిగాము. బికాస్ అది క్యాష్ కాబట్టి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్నారు. ఇతను తన దొంగిలించిన సొమ్మంతా తన తల్లికి ఇవ్వడం జరిగింది. సో తన తల్లి ప్రస్తుతం పరారీలో ఉంది. తనను కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇందులో అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ నేరాలకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ మన ఆఫీసర్స్ చేస్తున్నారు. ఇందులో వీళ్ళకి శిక్ష పడేలా నేను సైతం కింద కొన్ని షాప్స్ వాళ్ళు నేను సైతం కింద పెట్టుకున్న సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సో ఈ విధంగా మళ్ళీ కూడా ఒకసారి కామారెడ్డి అందరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి, కాలనీస్ వాళ్ళకి, రెసిడెన్షియల్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన సీసీ కెమెరాలు ఖర్చు అనుకోకుండా మన రక్షణ కోసం, మన సేఫ్టీ కోసం పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ లాగా మనం ఇంటికి తాళం ఎలా వేసుకుంటామో
బికాస్ తాళానికి ఖర్చు అనుకోండి కదా, అది ఇస్ అ మైండేటరీ థింగ్ ఆల్మోస్ట్. సో ఇంటికి తాళం ఎలా వేసుకుంటామో అలాగే మన చుట్టుపక్కల పరిసరాలు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటే ఇంటికి తాళం వేసినంత కన్నా ఎక్కువగా అవి రక్షణనిస్తాయి అని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బురిగిద్ద గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డి సందర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత లింగంపేట ఎంఆర్ఓ వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో అక్కడ నివసిస్తున్న కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాయన్నారు. ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై గ్రామస్తులపైన దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదన్నారు. వెంటనే చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కాంతారెడ్డి, బైరయ్య, పాషా తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గత 2 రోజుల నుంచి లింగంపేట మండలం బూర్గిద్ద గ్రామంలో 311 సర్వే నంబర్లో గల భూమిని 29 గుంటల భూమిని గత 45 సంవత్సరాల క్రితమే వీరు కొనుగోలు చేసుకొని ఇండ్లు కట్టుకొని ఉండడం జరిగింది. దాన్ని ప్రస్తుత ఎంఆర్ఓ గారు 29 గుంటల భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వారు వచ్చి ఇప్పుడు వీళ్ళ ఇండ్లు తీసేయాలా, ఈ భూమి మాది అని చెప్పేసి ఏదైతే దౌర్జన్యం చేస్తూ ఉన్నారో ఈ దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. నాకు తెలిసినంత వరకు గత 45 సంవత్సరాల నుంచి ఈ యొక్క బురిగిద్ద గ్రామం అనేది వెలిసింది. బురిగిద్ద గ్రామము రెవెన్యూ విలేజ్లో రికార్డుగా లేకుండొచ్చు, కానీ లింగంపల్లికి ఆంబులెట్ గ్రామంగా ఉంది. కావున ఏదైతే గతంలో పనిచేసిన ఎమ్మెల్యే ఆంజనేయులు గారు కానీ, మొన్నటి వరకు పనిచేసిన 15 ఏళ్ళు పనిచేసిన రవీందర్ రెడ్డి గారు కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన సురేందర్ కానీ, మరి 35 సంవత్సరాలు మీరే కదా పరిపాలించిన ఆయన, మీ ముగ్గురికి కళ్ళు కనబడతలేవా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే వీళ్ళకు ఈ 29 గుంటల రిజిస్ట్రేషన్ అయిందో ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వీళ్ళ పొజిషన్స్ అందరికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి వారి పేరు మీద రెవెన్యూ రికార్డులో కూడా చేంజ్ చేసి మరి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొట్లాడతామని చెప్పి గంటపదంగా చెప్తా ఉన్నా. న్యాయం జరిగే వరకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే అన్యాయం ఇక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ న్యాయం జరిగే వరకు పోరాడుతుంది. కాంగ్రెస్ జెండా పేదోడి అండా నినాదంతో ముందుకెళ్తామని చెప్పేసి వీరికి న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటామని చెప్పి మీరు ఎవ్వరు అధైర్యపడద్దు. మీ అందరికీ కూడా నమస్కారం చెప్తా ఉన్నా. మీరెవరు అధైర్యపడద్దని కోరుతాం. రైట్, టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి PTV న్యూస్.